హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి, కందిపప్పు అండి. ఒక గంట ముందుగా ఒక కప్పు నానబెట్టేసి బాయిల్ చేశానండి. ఇప్పుడు అందులో మనం ఉప్పు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి పెద్ద పీసెస్లా కట్ చేసి వేసానండి. చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి ఆ పప్పు. ఇప్పుడు మనం మెంతి కూర అండి, దీన్ని కట్ చేసి వాటర్తో క్లీన్ చేశానండి. ఇప్పుడు ఈ మెంతి కూరని ఈ పప్పులో యాడ్ చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం మెంతి కూర పప్పు యాడ్ చేస్తున్నామండి. ఒక నిమిషం తర్వాత ఇందులో టమాటా పీసెస్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, ఇక ఈ మనం మెంతి కూర పప్పులో ఈ టమాటా, ఒక పెద్ద సైజు టమాటా కట్ చేశానండి చిన్న పీసెస్ లాగా. ఒక పావు స్పూన్ ఉప్పు, స్పూన్ కారం, చింతపండు అండి, ఇవన్నీ అందులో యాడ్ చేసేద్దామండి. మెంతి కూరతో మన పప్పు ఈ విధంగా బాగా ఉడికిపోయిందండి. ఇందులో మనం టమాటా పీసెస్ యాడ్ చేద్దామండి. ఇక కారం అండి, చింతపండు అండి, టేస్ట్ చూసుకొని తర్వాత హెచ్చు తగ్గులు మనం సర్వ్ చూసుకోవచ్చు అండి. ఉప్పు అండి. ఇక ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉడకనిద్దామండి. చూస్తున్నారు కదండి, ఆయిల్తో పెద్ద ఉల్లిపాయ పీసెస్, 2 చిన్న ఉల్లి రేఖలు, తిరమాత గింజలు, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి అన్నీ ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యండి. మన పోపు మసాలా రెడీ అయిపోయిందండి. మన పోపు మసాలాలో మన మెంతి కూర పప్పు మిశ్రమాన్ని ఈ విధంగా యాడ్ చేసేసామండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి ఇంకా మన మెంతి కూర పప్పు రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము తయారు చేసిన ఈ మెంతి కూర పప్పుని తిలకించండి. మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.